అండ్ ఈరోజు చూసినప్పుడు ఐఎమ్ సారీ టు సే, ఈ మాటలు విన్నప్పుడు ఎంతో బాధ అవుతుంది. మీ క్రైస్తవుల అందరిని తీరుస్తారు కదా, అవునా? మీరు అందరు పాపులు 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 అంటారు కదా, అవునా? చూసి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది కారణం ఏంటి? తీరుస్తానికి రాలేదు. ఆయన వచ్చినప్పుడు కృపణ చూపిస్తానికి వచ్చాడు. నేను రెండో రాకడ ఉంది, అప్పుడు ఉంది తీర్పు. కానీ ఆయన వచ్చిన మొదటిసారి తీరుస్తానికి రాలే. బైబిల్ సో క్లియర్. నువ్వు తప్పు అని చెప్తానికి రాలే. వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొదట రాయండి. అందరూ రాళ్ళు పడిసిపోయారంట. ఈయన నేల మీద రాస్తూ ఉంటే నెక్స్ట్ అడుగుతున్నాడు ఆయన వచ్చి, అమ్మా ఎవరు నీకు ఏ హాని చేయలేదా? లేదయ్యా. నేను కూడా చేయనమ్మా. నాలో పాపం లేదని నేను కొడతాను కాదు, కానీ నేను కృపను చూపిస్తాను వచ్చాను. ఐఎమ్ హియర్ టు ఫర్గివ్, గివ్ ఎన్ ఆపర్చునిటీ టు చేంజ్. నీ బ్రతుకు మారతానికి, నీ జీవితాన్ని మారతానికి. కానీ తనతో చెప్పేది ఏంటి? వెళ్ళిపో, నీకు ఇష్టానుసారంగా జీవించాను బ్రతుకని చెప్పలే. గో సిన్ నో మోర్. ఇంకెళ్ళు పాపం చేయదు. కృప నీకు పాపం చేస్తానికి లైసెన్స్ కాదు, కృప నీ బ్రతుకుని మార్చుకుంటానికి లైసెన్స్.